సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. నమస్తే. లావణ్య విషయంలో మీరు కంప్లీట్గా ఫస్ట్ నుంచి తనకి పాజిటివ్గానే ఉన్నారు. ఆ మధ్యలో కొన్ని తెలిసిన తర్వాత వాస్తవం అనేది మాట్లాడుతూ రావటం జరిగింది. మళ్ళీ చివరాఖరికి వచ్చిన తర్వాత తనకే సపోర్ట్ చేసి అది సెటిల్ చేయాలి అన్నట్లుగా కూడా చూశారు. ఏమైంది అసలు? ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు అసలు ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు? సెటిల్మెంట్ ఏమైనా జరిగిందా? సెటిల్మెంట్ జరగలేదు, సెటిల్మెంట్ జరగదు కూడా. ఓకే. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇంత గందరగోళాలు, ఇంత గొడవలు, ఇంత పరువులు పోవటాలు, ఇంతమంది చర్చించుకోవటాలు, ఇంతమంది నోళ్లలో నానటాలు, ఇవన్నీ జరగకముందు ఏదైనా ఒక పద్ధతిగా మంచిగా ఏమైనా సెటిల్ చేస్తూ ఒక అంగీకారంగా వాళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకుంటే అది వేరేగా ఉండేది. అలా జరగకోకుండా తను వేరే హీరోయిన్ తోటి ఉంటున్నాడు అనే కోపంతో, కక్షతోటి, కసితోటి అతని జీవితం మొత్తాన్ని ఫిల్మ్ నగర్ రోడ్ల మీద పరిచేసింది. అలాగే టీవీ ఛానల్స్ అన్నిట్లో వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంకా రాజ్ తరుణ్ వెనక్కి తిరిగేది లేదు, పునరాలోచించుకునేది లేదు అనే ఉద్దేశంలో అతను ఉన్నాడు. పైగా మొన్న బాంబేకి వెళ్ళి అక్కడ అతను ఏదో ఒక ఆట బొమ్మ అన్నట్లు ఈ ఒకవైపుకు లాగటం, ఆ ఒకవైపుకు లాగటం, మరి లావణ్య తండ్రి కూడా వెళ్ళటం, అవన్నీ చూస్తుంటే మామూలుగా తల తిరిగిపోద్ది అంటారే, కొన్ని విషయాలు వింటే తల తిరిగింది అని అంటారు. అలా తల తిరిగేటట్లుగా ఉన్నాయి వాళ్ళ వ్యవహారాలు. అయినప్పటికీ ప్రపంచం అంతా ఒక రకంగా ఈ కేసు ఇంత లైమ్లైట్లో ఉండటానికి, లావణ్య ఇంత నెగటివ్గా మారటానికి సమాజం ముందు శేఖర్ భాష కారణం. మామూలుగా రాజ్ తరుణ్ అయితే ఇంత చేయగలిగేవాడు కాదు. అతని దగ్గర అంత కెపాసిటీసు, క్యాపబిలిటీస్ అతని దగ్గర లేవు. ఇతను ఒక రేడియో జాకీగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను దాన్ని చాలా పకడ్బందీగా 1-2 ఛానల్స్ సహాయంతో అతను చేయగలిగాడు. మామూలుగా అయితే గనక ఈ పాటికి లావణ్య చేసిన రచ్చకి రాజ్ తరుణ్ ఎక్కడో చోట కాళ్ళబేరానికి వచ్చి ఉండేవాడు. కానీ ఇతని సహాయం వల్ల అతను కాళ్ళబేరానికి రాలేదు, ఒక కారణం. రెండోది, ఎంత పిల్లినైనా సరే గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది. ఆ పరిస్థితిలోకి రాజ్ తరుణ్ వచ్చేసాడు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా లావణ్య అడిగే కోరికలు ఏవైతే ఉన్నాయో, లావణ్య డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిమాండ్స్కి తల ఒగ్గి చెయ్యడము అనేది మట్టుకు రాజ్ తరుణ్ చెయ్యడు అనేది మనకి. ఏంటి మేడం అసలు తన డిమాండ్స్ ఏంటంటే విల్లా కావాలి, ఓకే, 5 కోట్లు డబ్బులు కావాలి అనేది తన డిమాండ్. మామూలుగా ఏంటి, ఒక విల్లా ప్లస్ 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి అతను ఈమెకు వర్తమానం పంపించినట్టుగా చాలామందితోటి తను కూడా మాట్లాడింది. అయితే కానీ తనేమో లేదు, నాకు విల్లాను 5 కోట్లు కావాలని తన మనసులో ఉంది. ఇవాళ మామూలు పరిస్థితుల్లో ఒక హిందూ వివాహ ధర్మం చట్టం ప్రకారం, అలాగే పెద్దలు కుదిర్చి కట్న కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళైన వాటిల్లో కూడా ఇంతింత ఆల్మనీలు ఇవ్వట్లేదు. ఇలాంటి డిమాండ్లు చేయాలంటే సదరు భార్యలు, పిల్లలున్న భార్యలు, పిల్లలు లేని భార్య గురించి నేను పెద్దగా మాట్లాడను, పిల్లలున్న భార్యలు కూడా సాహసించలేకపోతున్నారు. ఆడవాళ్ళ మాటకి వాళ్ళు ఎంత బాధితులన్నా అవనివ్వండి, వాళ్ళు ఎన్ని కష్టాలన్నా పడనివ్వండి, వాళ్ళకి బాసటగా మగవాళ్ళు ఉండట్లేదు, చట్టాలు ఉండట్లేదు, లాయర్లు ఉండట్లేదు, జడ్జీలు ఉండట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, ఒక కేసు వేసిన తర్వాత ఆ కేసు తను మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఏదో సామెత ఉంది కదా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. అలా ఆ భర్త, సదరు భర్త డబ్బులు ఉన్నప్పటికీ, లేకపోతే అది వేరే విషయం, ఉన్నప్పటికీ ఇవ్వని భర్తలు బోళ్ళు మంది ఉన్నారు. సాధింపు అనమాట. ఎందుకు మనశ్శాంతి ఇవ్వాలి, ఎందుకు ఫ్రీ చెయ్యాలి,
తనని అనే ఉద్దేశంలో భర్తలు పిల్లలు ఉన్నప్పటికీ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. ఏంటంటే మెయింటెనెన్స్ ఇస్తే ఇక వాళ్ళు సుఖపడిపోతారు కదా, వేధించాలి వాళ్ళని అనే మనస్తత్వం చాలామంది భర్తల్లో ఉంటుంది. ఇక ఒక పాయింట్కి వచ్చిన తర్వాత విసిగి వేసారి కోర్టుల్లో అనుకున్న ప్రకారం న్యాయమైన కోరికలు కూడా న్యాయంగా జరగట్ల. మరి అలాంటిది మీది పెళ్ళో తెలీదు, సహజీవనమో తెలీదు, నువ్వు సహజీవనంలో ఉన్నావని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టిన వ్యవహారం చూస్తే అదేదో దొంగతనం కేసో చీటింగ్ కేసో ఇంకోటో కాదు. నన్ను రేప్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అనే కేసులు నువ్వు పెట్టిన తర్వాత నీ సహజీవనానికి ఏమి వాల్యూ ఉంటుంది? ఒకవేళ నిజంగా మీకు పెళ్ళైతే కూడా ఒక వ్యక్తికి భార్యగా ఉండి నువ్వు ఇంకొక వ్యక్తి నన్ను అత్యాచారం చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అని కేసు పెడితే ఆ కేసు ఎట్లా నిలబడుతుంది? అసలు మీ ఇద్దరికి పెళ్ళయిందా లేదా? పెళ్ళైతే అత్యాచారం చేశాడని ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇట్లా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ కేసులో, లావణ్య కేసులో. అలా కాకుండా ఎన్ని చిక్కుముళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం పక్కన ఉంటుంది, అసలు ఉండకుండా ఉండనే ఉండదు. కానీ మరి ఆ పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశం ఇద్దరికీ ఉండాలి. పోనీ కనీసం ఒకళ్ళైనా పరిష్కారానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారనుకోండి, ఈమె ప్రయత్నం చేయగా ట్రై అగైన్ లాగా చేస్తూ ఉంటే, గజనీ మహమ్మద్ దండయాత్రలాగా చేస్తుంటే రెండో వాళ్ళు కూడా కరిగి ముందుకు వస్తారు. అంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది? అలాంటిది నువ్వు పెట్టే డిమాండ్లు లాజికల్గా, ప్రాక్టికల్గా, న్యాయబద్ధంగా ఉంటే రెండో వాళ్ళు కూడా ఆలోచిస్తారు. నువ్వు అసలు రెండో వాళ్ళకి అలివిగాని కోరికలు కోరుతా ఉంటే ఇప్పుడు అతనికి ఏమున్నాయి? రాజ్-తరుణ్కి అతను ఏమి సినిమాలు చేయట్లేదు, నా మీదే ఆధారపడ్డాడని నువ్వే ఓ పక్కన చెప్తున్నావు. 5 కోట్లు ఎక్కడ తెచ్చిస్తాడు? అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి అమ్ముడు పోయి మాల్వి మల్హోత్రా ఇస్తే నీకు ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇల్లు లేనివాడికి 5 కోట్లు ఎదురిచ్చి మాల్వి మల్హోత్రా మాత్రం ఎందుకు చేసుకుంటుంది? ఇంతోటి మొగుడు దొరకడా ఆమెకి? అందుకని నువ్వు అడిగే ఏవైతే కోరికలు ఉన్నాయో, నీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము నాన్ ప్రాక్టికల్గా ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చినా కానీ మధ్యలో వెళ్ళి తలల బద్దలు కొట్టించుకోవడం తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. ఒకానొక సందర్భంలో నేను అనుకున్నాను, ఆ అమ్మాయి కాస్త మానసికంగా స్వస్థతకి వచ్చి అంటే ఇన్ని రోజుల నుంచి పోరాడుతుంది, ఒక రకంగా చాలా ఒంటెద్దు పోరాటమే చేస్తుంది ఆ అమ్మాయి. మరి మొన్న ఏదో బాంబేకి వాళ్ళ నాన్న తోడొచ్చాడు తప్పితే అంతకుముందంతా అమ్మాయి ఒక్కటిగానే తిరుగుతుంది. ఛానల్స్ చుట్టూ తిరిగినా లేకపోతే ఒంటరి ప్రయాణమే ఒక రకంగా. మరి ఇంత చేసే ప్రాసెస్లో అమ్మాయి ఎంత అలసిపోతుంది? ఆమె మనిషే కదా, ఆమెకు ఉన్నది మనందరికి ఉన్నంత శక్తే కదా ఆమెకు కూడా ఉంటుంది. మరి ఎట్లా తట్టుకోగలుగుతుంది? ఓ పక్కన డ్రగ్స్ కేసు, ఓ పక్కన ప్రీతి ఉదయ్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇంకో పక్కన షరీఫ్ అనే అతను మాట్లాడే మాటలు, ఇంకో పక్కన చింటూగాడు మాటలు, వాడు రిలీజ్ చేసిన వీడియోలు, ఆడియోలు, ఓ పక్క నుంచి అసలు ఈ మొత్తానికి అందరినీ ఒక చుట్టి చేస్తున్న శేఖర్ భాష, వీళ్ళందరి మధ్యలో ఒక రకంగా లావణ్య మొండితనం, ఒక పిచ్చి ధైర్యమే లావణ్యాన్ని ఇలా నడిపిస్తుంది తప్పితే ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఇంత పోరాటం చేయలేరు. కాకపోతే అది పాజిటివా నెగిటివా అనేది ఆ అమ్మాయికైనా తెలియాలి, చూసే వాళ్ళకైనా తెలియాలి. ఇప్పుడు ఒక మంచి పని కోసం ఎంత త్యాగం చేసినా దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఒక చెడ్డ పనికి ఎంత త్యాగం చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్టుల్లోకి వెళ్ళి ప్రాణం కోల్పోయిన వాడికి ఏమన్నా విలువ ఉంటుందా? అదే ఒక సైనికుడు భారతదేశ సైన్యంలో చేరి ప్రాణం పోగొట్టుకుంటే ఎలాంటి విలువ ఉంటుంది? ఎలాంటి జేజేలు పలుకుతారు? మరి దీనికి దానికి తేడా ఉంది కదా. అలాగే అయిపోయింది లావణ్య పరిస్థితి కూడా. ఓ పక్క నుంచి లావణ్య విషయం ఎంత కాటా వేసి చూద్దామన్నా, ధర్మకాటాలో పెడదామన్నా, ఒక పక్కన లావణ్య చేసిన తప్పులు, పొరపాట్లు, చట్టానికి సంబంధించి అతిక్రమణలు, కేసులు, ఇవన్నీ ఒకవైపు సరే రాజ్-తరుణ్ ఈమెను ఇబ్బంది పెట్టాడు, శేఖర్ భాష
ఇబ్బంది పెట్టాడు, వీళ్ళందరూ ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ ఒక పక్కన వేసినా కానీ ఎంత వేసినా నీ కేసుల బరువే ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్, సహజంగా నీకు సమాజం నుంచి రావాల్సిన మద్దతు కూడా నీకు రావట్లే. ఒక లైవ్లో నేనే కూర్చున్నాను, ఓకే. అంటే వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు. ఎన్ని కాల్స్ వచ్చినాయి, అన్ని కాల్స్లో ఒక్కళ్ళన్నా పాపం ఒక ఆడపిల్ల ఎట్లా ఇంతమందిని ఎలా ఎదుర్కొంటుందని ఒక్కళ్ళు మాట్లాడలా. ఉమ్, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడలా. అసలు ఈ వైపు సమాజమే లేదు. మరి ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎంతకాలం ఎదురుతావు? ఏదో ఒక దానికి ఒక కాంప్రమైజ్ రావాలి. ఒక మధ్య మార్గం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఉమ్, నేను పట్టిన కుందేటికే 3 కాళ్ళు అంటే నేను ఎట్లా మర్చిపోవాలి మేడం, నేను ఎట్లా మర్చిపోవాలి మేడం? పోయిన సంవత్సరం గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నాము, దీపావళి అలా చేసుకున్నాము, నేను ఎట్లా, అవన్నీ గుర్తొస్తున్నాయి కదా మేడం. గుర్తొస్తాయి. ఇప్పుడు చాలా బాగా ఉండే భార్యాభర్తల్లో ఒకళ్ళు చనిపోతారు, రెండో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా చచ్చిపోతున్నారా? సమర్థిస్తాం మనం చనిపోవటాన్ని? లేదు. లేదు కదా. మరి అలాగే నువ్వు కూడా దిగమింగుకోవాలి. ఉమ్, ఉమ్, అసలు నువ్వు నీలో ఒక ఆలోచన రావాలి. నేను ఇలా కాకుండా ఎలా ఉండుంటే నేను కోరుకున్న జీవితం నాకు లభించేది అనే ఆలోచన రావాలి. అసలు ఇన్ని కష్టాలు చూసిన తర్వాత అసలు ఆలోచన ఎక్కడా కనిపించట్లా. ఉమ్, ఇలాంటి తప్పులు, ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇంతకంటే గొప్పగా ఏముండవు. పైగా నిన్నో మొన్నో తను పబ్లిక్ ఫోరంకి అప్పీల్ చేసుకుంది. ఒక్కళ్ళంటే ఒకళ్ళ కామెంట్ పెట్టలేదు. నేనేం చేయాలి ఇప్పుడు? నా ముందు 2 దారులు ఉన్నాయి. పబ్లిక్ ఫోరం ఎక్కడ మేడం, ఎక్కడ అప్లై చేసి? అంటే ఫోన్లో సోషల్ మీడియాలోనే ఓ, ఒక యాప్ ఏదో ఉందంట. దానిలో ఆమె 2 ప్రశ్నలు పెట్టింది. ఓకే. ఒకటి, రాజ్ తరుణ్ వచ్చి నా తప్పు అయిపోయింది అంటే నేను ఒక హగ్ ఇచ్చి అతన్ని వదిలేయాలా, లేకపోతే చెప్పు తీసుకుని కొట్టి కేసు పెట్టి కక్ష తీర్చుకోవాలా అన్న అర్థం వచ్చేలాగా 2 క్వశ్చన్స్ పెట్టి 2 ఆప్షన్స్ ఇచ్చి ఏ ఆప్షన్ తీసుకోవాలి నేను అంటే ఒక్కళ్ళు కూడా నిన్న మధ్యాహ్నం వరకు ఒక్కళ్ళు కూడా ఒక్క ఆన్సర్ చేయలే. అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు. అసలు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పొరలాడే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా స్పందించలేదు అంటే అసలు నీ మ్యాటర్ ఎంత విసుగొచ్చేసిందో జనాలకి. పైగా నీ దురదృష్టమేమో నువ్వు లైవ్లో లేకుండా అయిపోవటానికి జానీ మాస్టర్ కేసు ఒకటి, హర్షసాయి కేసు ఒకటైనా వచ్చి ఈ 2 కేసులు వచ్చినాయి. ఇంకా వెలుగులోకి రాని కేసులు బోలెడు సమాజంలో. వీటన్నిటి మధ్యలో నువ్వు ఇప్పటికైనా నీ ఆలోచన విధానం మార్చుకుని కొంచెం స్థిమితత్వం తెచ్చుకొని కూర్చుని ఆలోచించుకుని నీ జీవితానికి ఏం కావాలనేది నువ్వు ఆలోచించుకో అని నేను చెప్పదలుచుకున్నా లావణ్యకి. కానీ లావణ్య వింటది అనే నమ్మకం అయితే నాకు